హాయ్ అండి. ఇదేం కర్రీ అని చూస్తున్నారా? మటన్ ఎగ్ కర్రీ అండి. స్పైసీగా మంచి రుచిగా ఉంటుందండి. పెద్దవాళ్ళకు మటన్ ఎగ్ కర్రీ అంటే అందరికీ ఇది ఫేవరెట్ డిష్ అనమాట. అయితే ఈ మటన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం తెలుసుకుందామా? మటను ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నేను 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, 2 టమాటీలు మీడియం సైజు, అర కేజీ మటన్, గుడ్లు అటుసైడ్ స్టవ్ మీద పెట్టి ఉడకబెడదాం. ఒక పక్క గుడ్లు ఉడకబెడదామండి. ఇటు సైడ్ స్టవ్ మీద మటన్ కర్రీ తాలింపు పెడదాం. స్టవ్ పెట్టించుకుందాం. మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం. 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుందాం. రెండు ఉల్లిపాయలు ఈ విధంగా వేగాయి కదా, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. పావు స్పూన్ పసుపు, స్పూన్నర రాళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని లైట్గా వేగనిద్దాం. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాక కూడా టమాటీ కూడా మగ్గించేసుకుంటున్నాను. టమాటీ ప్లస్ ఒక టమాటీ గుజ్జు చేసుకున్నాను నేను. ఎందుకంటే ఎగ్గును మటన్ కర్రీ కాబట్టి జ్యూస్ ఉండాలి కాబట్టి, మాకు ఫ్యామిలీ పెద్దది, కొంచెం జ్యూస్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను టమాటీ కూడా జ్యూస్ చేసి వేసుకుంటున్నాను. మీరు అనుకుంటారు మీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి అనుకుంటారు. మాకు ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ ఉంటాయండి. కర్రీస్ కూడా ఎక్కువ మోతాదులో వండుతారు అనుకుంటారు. ఫ్యామిలీ పెద్దది వల్ల ఎక్కువ కర్రీస్ వండవలసి వస్తుంది, క్వాంటిటీ ఎక్కువగా వంట చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇలా వేగనిద్దాం. ఈ టమాటా అది మొత్తం గుజ్జులాగా అయిపోయేదాకా కొంచెం ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. చూడండి, టమాటీ మెత్త గుజ్జులాగా మగ్గిపోయింది. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ 8 గుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి మరి కారం మటన్కి గడ్డకి పడుతుంది కాబట్టి మన రుచికి తగ్గ, మన స్పైసీ తగ్గట్టు కారం మీరు వేసుకోండి. నేను 3 స్పూన్ల వేసుకుంటున్నాను. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి మీరు కారం వేసుకుని, ఇప్పుడు కారం కూడా వేసాం కదా, బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాలన్నమాట. చూడండి, మొత్తం కారం ఉప్పు పట్టేటట్టు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని 4 వేయండి, 5 విజిల్ వేసుకుందాం. మనం మాసం మొదటిదో లేవడబట్టి దాన్ని బట్టి 4 నుండి 5 విజిల్ వేసుకుందాం. 4 టీ గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కుక్కర్ విజిల్ ఎక్కించేసుకుందాం. చూడండి, గుడ్లు కూడా ఉడిపోయి ఇందులో వేడి నీళ్ళు వంపేసుకొని గుడ్లు తొక్కలు తీసుకుందాము. చూడండి, గుడ్లన్నీ ఈ విధంగా తొక్క తీసేసుకొని ఈ విధంగా గుంటలు పెట్టుకుందాం. చూడండి, గుడ్లన్నీ తొక్క తీసుకున్నాను. ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ కూర 4 విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. పూర్తిగా విజిల్ పోనిద్దాం. ఒక స్పూను కాస్త వేసుకున్నాను ఆయిల్, గుడ్లు వేపడానికే కదా కాబట్టి. చూడండి, ఆయిల్ మరిగిపోయింది. గుడ్లు వేసేసుకుందాం. కాస్త పసుపు వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేయించుకోవాలి. స్టీల్ కళాయి వల్ల మంట ఎక్కువగా పొగ వచ్చేస్తుంది అన్నమాట.
అందువల్ల ఇగో లో ఫ్లేమ్లోని ఇగో పసుపు వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి కుక్కర్ మొత్తం విజిల్ పోయింది. మనం గుడ్లు వేయించుకున్నాం కదా, మొత్తం ఈ గుడ్లన్నీ వేసేసుకుందాం. స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, కొత్తిమీర వేయించేసుకొని ఒకసారి కలుపుకొని ముక్క కూడా మెత్తగా ఉడిపోయింది. చూడండి మటన్ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు అది చూసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు చేసుకుని అనుకో మసాలా లైన్ పడుతుంది. నేను మసాలా ఏమి వేయలేదు, ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను. అది మీ ఇష్టం వేసుకోవాలంటే మసాలా వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలాగా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడదాం. నేను విజిల్ పెట్టలేదు, జస్ట్ ఇలా మూతే పెట్టాను. 5 మినిట్స్ అయిపోయింది. అంతేనండి, గుమగుమలాడే మటన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి మటన్ ఎగ్ కర్రీ. స్పైసీగా మంచి రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఈ మటన్ ఎగ్ కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.